ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ నీటి రిజర్వాయర్ను తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ సాగర్లో నిర్మించినట్లు ఎంపీ రఘునందనరావు తెలిపారు. రిజర్వాయర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజురెడ్డితో కలిసి రఘునందనరావు ప్రారంభించారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా పటాన్చెరు పరిసర ప్రాంత ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎంపీ అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తాను చురుకుగా పాల్గొంటానని ఎంపీ రఘునందనరావు తెలిపారు. ఇక ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తానని అన్నారు. తెల్లాపూర్ అనేది సంగారెడ్డి జిల్లాకి ఒక ఐటీ హబ్గా మారుతాడు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటే, రోజు రోజుకి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీలు, అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా కానీ ఈ ప్రాంతానికి ఇంకా తక్కువనే కనబడుతూ ఉంది. శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, డివైడర్లు, శానిటేషన్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నటువంటి చెత్త, డెబ్రీస్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. బిల్డర్లు పెద్ద పెద్ద బంగ్లాలు, ఆకాశార్మయాలు కట్టి చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద పోసి, పలుగొట్టిన దుమ్ము తీసుకొచ్చి రోడ్ల మీద పోసేసి కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి మా గేట్ లోపలనే మంచిగా ఉండాలి, గేట్ బయట దుమ్ము వేస్తామంటే కుదరదు. అది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి చర్యలకి ఎవరు పాల్పడతా ఉన్నా కానీ వాళ్ళ మీద నియంత్రిత చర్యలు తీసుకోవాల్సిందే. జిల్లా కలెక్టర్ గారు మేమందరం వచ్చి ఒక ఫుల్ డే తెల్లాపూర్లో కూర్చొని అన్ని గేటెడ్ కమ్యూనిటీలను పిలిచి రోడ్ల మీద వదిలేసినటువంటి డెబ్రీస్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా 2 రిజర్వాయర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో విత్ పైప్ లైన్లతో సహా కంప్లీట్ చేయడం జరిగింది. ఏ కాలనీకి వాటర్ లోటు లేకుండా ఈరోజు కష్టాలు తీరబోతా ఉన్నాయి. ఇది పూర్తి కాస్ట్ 2 రిజర్వాయర్లకు 44,45,00,000. ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని పైప్ లైన్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందరూ ఏ ఇబ్బంది పడకుండా వాటర్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ